వెల్కమ్ టు ఐడ్రీమ్. ఇట్స్ మీ అనుష కోమల్. సో మనం వాడే ప్రతి వస్తువు, మనం కొనే ప్రతి వస్తువు కల్తీ లేకుండా స్వచ్ఛంగా ఉండాలని ఎవరు కోరుకోరు చెప్పండి. బట్ మనం మార్కెట్లో కొంటున్న అన్ని వస్తువుల్లో నిజంగా ఆ నాణ్యత ఉందా? ఫుడ్ విషయానికి మెయిన్‌గా వస్తే ఇప్పటికి జనాలు చాలా కల్తీ బారిన పడి చాలా అనారోగ్యాల పాలు కూడా అవుతున్నారు. బట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ రైతు నుండి కల్తీ లేని ఎలాంటి కెమికల్స్ కలపని ఫుడ్‌ని అందిస్తోంది అవర్ ఫుడ్ కంపెనీ. సో అవర్ ఫుడ్ ఫౌండర్ బాలారెడ్డి గారు ఈరోజు మన గెస్ట్‌గా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే బాలారెడ్డి గారు. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక వైపేమో కల్తీ లేని ఫుడ్ అందిస్తున్నాం అంటున్నారు. మళ్ళీ ఇంకొక వైపేమో బెస్ట్ క్వాలిటీ మేము ఇవ్వము అంటున్నారు. ఏంటి కన్ఫ్యూజన్, అసలు దీని డెఫినేషన్ ఏంటి అన్నది కొంచెం అర్థం కావట్లేదు నాకు. మీరు విన్నది నిజమే అండి. మేము బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్స్ మేము అమ్మం అని చెప్తాం. ఓకే. ఎందుకంటే బెస్ట్ క్వాలిటీ అనే దానికి ఇప్పుడున్నటువంటి కన్స్యూమర్స్ ఏర్పరచుకున్నటువంటి డెఫినేషన్ డిఫరెంట్గా ఉందండి. అంటే బెస్ట్ క్వాలిటీ అంటే కన్స్యూమర్ ఏమనుకుంటున్నారంటే అద్భుతంగా మెరిసేది, అన్నీ ఒకే సైజులో ఉన్నటువంటిది, చూడ్డానికి చాలా ఆకర్షణీయంగా ఉన్నటువంటిదే బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్ అని అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు కందిపప్పు తీసుకుంటే బెస్ట్ క్వాలిటీ కందిపప్పు అంటే మంచి పసుపు కలర్లో ఉండాలని చెప్పి అనుకుంటారు. ఇప్పుడు కారం తీసుకుంటే మంచి రెడ్ కలర్లో ఉండాలని అనుకుంటారు. పసుపు తీసుకుంటే అది కళ్ళు మిరుమిట్లు కలిపెట్టడంత పసుపు కలర్లో ఉండాలని అనుకుంటారు. కానీ యాక్చువల్ కందిపప్పుని తీసుకుంటే మీరు అది మంచి పసుపు కలర్లో ఉండదు. అది అవును, పేల్ ఎల్లో కలర్లో ఉంటుంది. అది ఎప్పుడో చిన్నప్పుడు చూసాం ఊర్లలోకి వెళ్తే ఇసిరిన కందిపప్పు అయితే అలా ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కారం కూడా అంత రెడ్ కలర్లో ఉండదు. అవును, ఒక రకమైనటువంటి ఆరెంజ్ రెడ్ కాంబినేషన్ లో ఉంటుంది. అవును, ఎగ్జాక్ట్లీ. పసుపు కూడా మీరు మా ఫార్మర్స్ తో తయారు చేయించినప్పుడు అది రకరకాల కలర్ లో వస్తుంది. ఏరియాని బట్టి ఆరెంజ్ కలర్ లో వస్తుంది, పేల్ ఆరెంజ్ వస్తుంది, ఎల్లో వస్తుంది, రకరకాలుగా ఉంటుంది. కానీ ఈ కన్స్యూమర్ డెఫినేషన్స్ ఇలా ఏర్పరచుకున్నారు కాబట్టి ఆ రకమైనటువంటి కలర్స్ లో ఆ రకంగా ఆకర్షణీయంగా మాది ఉండదు కాబట్టి మేము ఇప్పుడు అలా చెప్తాం. ఇప్పుడు కందిపప్పు విషయానికి వస్తే దాంట్లో ప్రతి గింజ పొట్టు ఊడాలని చెప్పి అనుకుంటారు. పొట్టు లేకుండా ఉండాలి అండ్ ప్రతి గ్రెయిన్ యూనిఫామ్ సైజులో ఉండాలని అనుకుంటారు. ఏ ఫార్మర్ దగ్గర నుంచి వచ్చిన ప్రోడక్ట్ కూడా అలా ఉండదండి. అందులో అన్ని రకాల సైజులు ఉంటాయి. అన్నిటికీ పొట్టు ఊడదు. దానికి సార్టెక్స్ మెషిన్స్ అని సపరేట్గా పెట్టి పొట్టులు ఊడనటువంటివి సపరేట్ చేస్తారు. ఇలా మేము ఆఫర్ చేయలేం. అంటే కన్స్యూమర్కి ఎలాంటి ప్రొడక్ట్ అయితే అద్భుతమైన క్వాలిటీ అనే డెఫినేషన్ ఇప్పుడు ఉన్నదో ఆ డెఫినేషన్లో మేము ఇవ్వలేము. అందుకనే మేము బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్స్ అమ్మమని చెప్తాము. మరి అలాగా ఆకర్షణీయంగా కనిపించడానికి ఇప్పుడు మీరు అన్న ఆ డెఫినేషన్ రావడానికి అసలు యూజువల్గా మార్కెట్లో అయితే ఏం చేస్తారు? ఒకటి ఏంటంటే ఇప్పుడు రెగ్యులర్ సప్లై చైన్లో అంటే ఫార్మర్ నుంచి మెటీరియల్ వెళ్ళి కన్స్యూమర్ దగ్గరికి వచ్చేంత వరకు ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కానీ మినిమం టు మినిమం 6 months నుంచి 12 months పడుతుందండి ఎవరికైనా, ఏ ప్రోడక్ట్కైనా. దీనివల్ల ఏమవుతుందంటే ఇన్ని నెలలు ఆ ప్రోడక్ట్ పాడవకుండా ఉండాలి కాబట్టి అత్యంత దారుణమైనటువంటి కెమికల్స్ వాడుతున్నారు. అంటే దాంట్లో పురుగు పట్టకుండా ఏ రకమైనటువంటి పురుగులు దగ్గరికి రాకుండా దాంట్లో చాలా హెవీ కెమికల్స్ వాడుతున్నారు. అదొకటి. రెండోది, అది అంత ఆకర్షణీయంగా కనిపించడానికి నానా రకాల కెమికల్స్ని యాడ్ చేస్తున్నారు. కలర్ కాంపౌండ్స్, ఇప్పుడు అది రావడానికి కలర్ పిగ్మెంటేషన్, ఆర్టిఫిషియల్ ఏదైనా కెమికలే కదా. సో అలాంటి కెమికల్స్ని యాడ్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే హెవీ మిషనరీ, హై క్యాపెక్స్ మిషనరీని యూజ్ చేసి, సార్టెక్స్ మిషనరీ ఇలాంటివన్నీ యూజ్ చేసి మనకి ఏ సైజులో గ్రెయిన్ రావాలో, ఏ కలర్లో రావాలో ముందే కంప్యూటర్లో డిసైడ్ చేసేసి ఆ కలర్లో అవుట్పుట్ వచ్చినట్లు చేస్తున్నారు అనమాట. ఇలాంటివన్నీ చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే మన కన్స్యూమర్ ఫస్ట్ ఆ రుచి ఉండదు, రెండోది హెల్త్ ఖరాబ్ అవుతుంది కంప్లీట్గా. ఈ అన్ని కెమికల్స్ అన్ని వాడినటువంటి ఫుడ్స్ని వాడడం వల్ల
కంప్లీట్గా వాళ్ళ హెల్త్ చెడిపోతుంది. ఇప్పుడు ఒక కవి చెప్పారు, చీమలు పుట్టలు పెట్టుకున్న చోట మనం ఇల్లు కట్టుకోవాలని. ఏదైనా పక్షో పురుగో తిన్నటువంటి ఫుడ్ని మనం తినాలని. అంటే చీమలు పుట్టలు ఎక్కడ పెడతాయి? మంచి తేమ ఉన్న చోట, మంచి గాలి ఉన్న చోట, మంచి వాటర్ ఉన్న ఏరియాలో పెడతాయి. అక్కడ మనం ఇల్లు కట్టుకుంటే మనకు అవన్నీ కావాల్సినవి దొరుకుతాయి. ఓకే. ఒక పక్షి ఒక పండుని కొరికింది అనుకోండి, దాని అర్థం ఆ పండు బాగా ఉన్నట్లు, మంచిగా ఉన్నట్లు. అలాంటి ఫుడ్ మనం తినాలి. కానీ ఈరోజు ఏం జరుగుతుంది? మనం ఏ రకమైనటువంటి పురుగు కూడా తిననటువంటి ఫుడ్ని మనం తింటున్నాం. అవును. ఒకప్పుడు నిజంగానే కూరగాయల్లో గానీ ఎక్కడైనా పురుగులు కనిపించేవి. ఇప్పుడు మనం కొంటున్న వాటిలో ఎక్కడా లేవు. అంటే దాని అర్థం మీరు ఊహించుకోండి ఎలాంటి కెమికల్స్ వాడుతున్నారు. ఎగ్జాక్ట్లీ. క్వాలిటీ ఫుడ్ అంటే మన కన్స్యూమర్స్ ఏర్పరచుకున్నటువంటి డెఫినేషన్ ఇదే. అది ఆకర్షణీయంగా ఉండాలి, దానికి పురుగు పట్టొద్దు, అది అన్ని రకాల యూనిఫామ్ సైజులో ఉండాలి. వీటన్నిటి వల్ల ఏం జరుగుతుంది అంటే ఈ అన్ని ఎక్స్ట్రా ఆర్టిఫిషియల్ కెమికల్స్ అన్ని మన ఫుడ్లోకి చేరుతున్నాయి. యూజువల్గా సార్ అందరికీ తీసుకోవాలి మంచి ఫుడ్, ఎందుకంటే మనం కష్టపడేదే ఆరోగ్యంగా ఉండడానికి, దానికి కావాల్సింది మళ్ళీ ఫుడ్డే కాబట్టి తీసుకోవాలని ఉంటుంది. కానీ బట్ కొందరు స్పెండ్ చేయలేకపోతారు. చేయాలంటే అబ్బా ఇంత అంటే మనకి కల్తీయా పక్కకు పెడితే తక్కువకి వస్తుంది కదా, మళ్ళీ ఎంత పెట్టాలని ఆలోచిస్తారు. మరి మీ ఫుడ్ ఎవరు కొంటారు అని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు కన్స్యూమర్స్లో 3 రకాల కేటగిరీస్ ఉన్నాయండి ఫుడ్ విషయానికి వచ్చే వరకు. ఒకరేంటంటే ఆర్గానికే కొంటారు. అంటే వాళ్ళకి ఎంత ప్రైస్ అయినా ఉండనియండి, ఎంత దూరమైనా వెళ్తారు, కంప్లీట్లీ 100% ఆర్గానిక్ కోసము ఎంత పెట్టడానికైనా రెడీ అవుతారు. వీళ్ళు ప్రైస్ సెన్సిటివ్ కాదు, వాళ్ళకి ప్రైస్ అనేది ఒక ఫ్యాక్టర్ గానే కాదు, వాళ్ళకి ఓన్లీ ఆర్గానిక్ అని. థర్డ్ కేటగిరీ కన్స్యూమర్స్ ఏంటంటే వాళ్ళకి ప్రైసే మెయిన్ ఇది. ఎందుకంటే అది వాళ్ళ తప్పేం కాదు, ఎందుకంటే వాళ్ళకి అంత శాలరీ రాకపోవడము, అంత ఎకనామిక్గా ఇది కాకపోవడము, దానివల్ల ఏంటంటే ఎంత తక్కువకు వస్తే అంత మంచిది అన్నట్లు ప్రైస్ కోసము వెళ్తారు అన్నట్లు. అంటే ప్రైస్ తక్కువ వస్తుంది అంటే ఎక్కడికైనా వెళ్ళి కొంటారు. ఇప్పుడు రెండో కేటగిరీ కన్స్యూమర్స్ ఉన్నారండి, వీళ్ళకి హెల్దీగా తినాలని ఉంటుంది, డైరెక్ట్ రైతు దగ్గర నుంచి వస్తే తినాలి అంటే అలాంటి ప్రోడక్ట్లనే మేము కొనుక్కొని వండుకొని తినాలని వాళ్ళకు ఉంటుంది. కానీ వాళ్ళ ఎకానమీ సరిపోదు, అంటే వాళ్ళకి అంత ఇన్కమ్ స్పెండ్ చేసేంత కెపాసిటీ వాళ్ళకు ఉండదు. మేము ఇలాంటి వాళ్ళని టార్గెట్ చేస్తున్నాం అండి ఎక్కువగా. ఎందుకంటే వీళ్ళకి ఒక కన్జ్యూమర్ అంటే కాన్షియస్నెస్ అనేది ఉంది, అండ్ వాళ్ళు ఆర్గానిక్కి వెళ్దామని అనుకుంటున్నారు, కానీ వాళ్ళకి ఆ ఎకానమీ సరిపోదు. కాబట్టి అలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మేము ఏ రకమైనటువంటి కెమికల్స్ కలపకుండా డైరెక్ట్గా ఫార్మర్స్ దగ్గర నుంచే ప్రాసెసింగ్ చేసి, డైరెక్ట్గా పొలాల దగ్గర నుంచే లిటరల్గా ఫార్మ్ టు ప్లేట్ అనే మోడల్కి మాది కరెక్ట్గా సరిపోద్ది అన్నట్లు. ఇంకోటి ఏంటంటే ప్రతి కంపెనీ ఫార్మర్స్ దగ్గర నుంచే తెస్తామని చెప్తారు, కానీ ఫార్మర్స్ దగ్గర నుంచి ఎవరైనా ఏదైనా కందులైనా పెసర్లైనా ఏదైనా ఫార్మరే పండిస్తాడు. కానీ ఫార్మర్స్ దగ్గర నుంచి తీసుకురావాలంటే ఫార్మర్ దగ్గర ప్రాసెసింగ్ అనేది జరగాలి. ఆ ప్రాసెసింగ్ జరిగే సిస్టమ్ని ఇంతవరకు ఎవ్వరు తయారు చేసి అక్కడ పెట్టలేదు. అలాంటిది అవర్ ఫుడ్ కంపెనీ ఒక్క కంపెనీనే చేసిందండి హోల్ ఇండియాలో. మీరు ఎక్కడ చూసినా కానీ ఇలాంటి మిషనరీని తయారు చేసి, ఇలాంటి మిషనరీని ఫార్మర్స్ ప్లేస్లో వాళ్ళ పొలాల మధ్యలోనే ఇన్స్టాల్ చేసి, అక్కడ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, వాళ్ళకి అన్ని రకాల సాధక బాధకాలు వాళ్ళని చూసుకొని అక్కడనే ప్రాసెసింగ్ చేసి, అక్కడి నుంచి మెటీరియల్స్ని డైరెక్ట్గా కన్జ్యూమర్స్కి అందించే ఒకే ఒక కంపెనీ అవర్ ఫుడ్ అండి. ఇప్పుడు దీంట్లో 2 రకాల లాభాలు ఉన్నాయి. ఒకటి మీరు అన్నట్టు కస్టమర్కి ఒక మంచి ఫుడ్ని అందించడం, 2 రైతులకు కూడా చాలా మేలు జరుగుతుంది కదా. అవునండి. ఇప్పుడు వాళ్ళు 2 ఎకరాలు 3 ఎకరాలు పొలం ఉండే రైతులండి వీళ్ళందరూ. ఈరోజు వీళ్ళందరూ ఒక ఇండస్ట్రియలిస్టులు అయ్యారు. అంటే ఒక సొంత బిజినెస్ని పెట్టుకొని వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడగలిగేటట్లు తయారయ్యారు. సో ఇదొక సోషల్ హియరార్కీలో వాళ్ళని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. సో అండ్ ఆ యూనిట్ పెట్టుకున్నప్పుడు ఆ ఫార్మర్ ఒక్కరే కాకుండా ఇంకో 2-3 కూడా దాన్ని ప్రాసెసింగ్ చేసుకోవడానికి పెట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఒక రకంగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా అవుతుంది. అదొక్కటే కాకుండా దాంట్లో ఉండే బై ప్రొడక్ట్స్ వల్ల ఆ ఏరియాలో గేదెలు, ఆవులు ఇలాంటివన్నీ కూడా హెల్దీగా అవుతాయి. ఎందుకంటే వాటి హస్క్ అంటే కందులు, పెసళ్ళు, మినుములు ఇలాంటి
వాటి హస్క్ మంచి క్యాటిల్ ఫీడ్. ఉమ్, ఇప్పుడు ఒకప్పుడు ఆ క్యాటిల్ ఫీడ్ ఆ ఊర్లో దొరకపోయేది, అంటే అవును. వాళ్ళు ఎక్కడికో వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు, దానివల్ల కాస్ట్ పెరిగి అంత దూరం వెళ్ళే మిల్స్ ఓపిక లేక దగ్గర నుండి తీసుకునేవాళ్ళు తీసుకునేవాళ్ళు. కొంతమంది. కానీ అవును. అది ఓన్లీ పెద్ద ఫార్మర్స్ తీసుకునేవాళ్ళు. ఉమ్, ఉమ్, ఇప్పుడు అవును. దీంట్లో ఏమవుతుందంటే ఆ వాళ్ళ ఊర్లోనే ప్రాసెసింగ్ అవుతుంది కాబట్టి ఉమ్, ఆ బై ప్రోడక్ట్ ని తెచ్చుకొని వాళ్ళ గేదెలకి ఇలాంటివి ఇవ్వడం వల్ల ఉమ్. దాని అవుట్పుట్ కూడా పెరుగుతుంది. ఎగ్జాక్ట్లీ, చాలా మంచి లక్ష్యం అండి. మళ్ళీ మంచి ఆలోచన కూడా. సో మీ అవర్ ఫుడ్ ఎలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.